తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన కర్నూలు పోలీసులు బస్సు దగ్ధం కేసులో నోటీసులు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు. కర్నూలులో బస్సు దగ్ధానికి మద్యమే కారణమని ప్రచారం చేశారని నోటీసులు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటికే 27 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు నమోదు చేసిన పోలీసులు తాజాగా శ్రీహరిని కూడా ఈ కేసులో చేర్చారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి, ఏముంది ఈ నోటీసుల్లో? ఎవరెవరిని ఇప్పటిదాకా చేర్చినట్టయింది ఈ కేసుకు సంబంధించి? కర్నూలు బస్సు దగ్ధం కేసుకి సంబంధించి అసలు కేసు కంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేస్తూ నమోదు చేసినటువంటి కేసు దర్యాప్తు పైనే అత్యధిక దృష్టి పెట్టినట్టుగా అయితే స్పష్టమవుతుంది. ఈ రోజు ఉదయం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు నుండి పోలీసులు వచ్చారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా వ్యవహారాలు చూసేటువంటి ప్రధాన కార్యదర్శి శ్రీహరికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వచ్చారు. బస్సు దగ్ధానికి మద్యమే కారణమని ప్రచారం చేశారంటూ దాని వెనక ఉన్నది శ్రీహరి అంటూ ఉద్దేశంతో ఈ నోటీసులు పోలీసులు జారీ చేశారు. 3 రోజుల్లోగా కర్నూలు ఈ కేసు విచారిస్తున్న విచారణ అధికారి దగ్గర విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి 27 మంది పైన ఏవైతే వివిధ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పోస్టులు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఇందులో కేవలం భావ ప్రకటన స్వేచ్ఛను అనగదొక్కాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కేసు నమోదు చేశారు. ఈ ప్రభుత్వంలో పాలనా వైఫల్యాలు కానీ పరిపాలనా వైఫల్యాలు కానీ ప్రభుత్వ పాలసీల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నా వాటి వేటిని కూడా ప్రశ్నించకూడదన్నటువంటి ధోరణిలో ఈ కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం వచ్చినటువంటి కర్నూలు 1 టౌన్ సంబంధించినటువంటి సిఐ హేమంత్ కుమార్ రెడ్డి ఉదయం వచ్చారు. ఉదయం వచ్చి నోటీస్ తీసుకొచ్చారు. అసలు ఎవరికి ఇస్తున్నారో కూడా నోటీసులో స్పష్టంగా లేనటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. తర్వాత మళ్ళీ ఇంకొక నోటీస్ తీసుకొచ్చారు. ఆ నోటీస్ లో పూడి శ్రీహరికి పేరును ప్రస్తావిస్తూ ఏదైతే ఈ కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ముఖ్యంగా ఆ మద్యం షాప్ లో దొరికినటువంటి వీడియో ఫోటోస్ ఇవన్నీ ఏవైతే బయటకు వచ్చాయి, మద్యం తాగినటువంటి యువకులు బైక్ యాక్సిడెంట్ అవడం, ఆ బైక్ ని ఢీకొనడం వల్ల 19 మంది ప్రాణాలు కోల్పోయి. సో రాష్ట్ర ప్రభుత్వ పాలన వైఫల్యం, ప్రభుత్వ పాలసీ వలన హైవేకి దగ్గరలో మద్యం షాప్ ఉండడం వల్ల అర్ధరాత్రి వేళ కూడా మద్యం సేవించి ఆ యువకులు బైక్ 2 వీలర్ డ్రైవ్ చేసి దానికి అనుగుణంగా ఈ ప్రమాదం జరిగిందన్నటువంటి అంశాన్ని ప్రచారం చేశారంటే ఆ 27 సోషల్ మీడియా వ్యక్తుల పైన కేసు నమోదు చేశారు. ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు వెంకటరెడ్డి అదేవిధంగా సతీష్, ఈ రోజే మనం 2 వార్తలు చూసాం. ఒకటి, వేమూరి కావేరి ట్రావెల్స్ యజమాని వినోద్ని అరెస్ట్ చేశారు, ఆ వెంటనే బెయిల్ వచ్చింది, రిలీజ్ అయిపోయారు అని చెప్పి. మరోవైపు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం కూడా చూస్తున్నాం. అంటే బస్సు ప్రమాదాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు, అదేవిధంగా దానికి అనుబంధంగా ఉన్న అంశాలని లేకపోతే ఇతర అంశాలని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు అనేది అర్థం అవట్లేదా? చాలా స్పష్టంగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఎప్పుడైతే బస్సు ప్రమాదం జరిగిన తర్వాత, బస్సు దగ్ధమైన తర్వాత 19 మంది మరణించిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లోనే వెల్లడైనటువంటి అంశాలు, మద్యం సేవించినటువంటి యువకులు బైక్ అక్కడ డివైడర్ ఢీకొట్టి అక్కడ టేకూర్ జంక్షన్ దగ్గర రోడ్డు మీద పడటం, దాన్ని ఢీకొనడం వల్ల బస్సుకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి దగ్ధమైన విషయం. అయితే ఇప్పుడు అసలు కేసు కంటే కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారనో లేకపోతే ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రశ్నించారని ఈ మద్యం పాలసీలో మద్యం సేవించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనే అంశంపై ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం మద్యం అన్న అంశం, ఈ ప్రభుత్వంలో నెలకొన్నటువంటి మద్యం షాపులు అన్నటువంటి అంశం, QR కోడ్ లేకుండా అధికారిక మద్యం షాపుల అమ్మకాలు జరుగుతున్న అంశాలు ఇవన్నీ కూడా ప్రస్తావించారని, వీటిపైన పోస్టింగ్లు పెట్టారని, ఇప్పుడు అరెస్టులు చేయడానికి లేదా నోటీసులు ఇవ్వడానికి ఈ కేసుకి సంబంధించి ఇంతమంది పైన ఏకంగా ఇప్పుడు ఏదో ప్రమాదం బాధితులకి సహాయం చేయడం, ప్రమాదం జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద అరెస్ట్ చేయడం. వాస్తవానికి ఈ రోజు కావేరీ ట్రావెల్ సంబంధించినటువంటి యజమాని అరెస్ట్ అయ్యి ఇన్ని రోజులు అతని గురించి ఎక్కడ సోదాలు జరిపి యుద్ధ ప్రాతిపదిక స్కీములు పెట్టి వెతికినటువంటి సందర్భాలు లేవు. ఆ కేసునేమో తీరిగ్గా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ ఎవరైతే పోస్టింగ్లకు సంబంధించిన మాత్రం ఇప్పటికే వరుసగా నోటీసులు జారీ చేస్తా ఉన్నారు. 27 మందిని పైన కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఒక దశ కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధికార ప్రతినిధులు సోషల్ మీడియా వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ కేసులో పూడి శ్రీహరి కూడా నోటీసులు ఇవ్వడం, ఏకంగా కేంద్ర కార్యాలయానికి వచ్చి కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి వ్యక్తుల పైన ఈ కేసులో నోటీసులు ఇవ్వడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రైట్ సతీష్. దానికి సంబంధించి సోషల్ మీడియాలో కొంతమంది
ఈ ప్రభుత్వం యొక్క బెల్ట్ షాపులు నిర్వహించే విధానాన్ని వ్యతిరేకిస్తూ పూర్తిగా ప్రభుత్వమే ఈ మరణాలకు బాధ్యత వహించాలి అనే అంశాల మీద స్పందించారు మానవతా దృక్పథంతో. దానికి అసలు బెల్ట్ షాపే లేదు, లేని బెల్ట్ షాప్ని ఒకటి చిత్రీకరించి వాళ్ళు ఏ మందు తాగలేదు, బెల్ట్ షాపులు అసలు తాగలేదు అని పోలీసులు ఒక విచారణ జరిపి ఈరోజు స్వయాన పూడి శ్రీహరి గారిని ఆ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకొని లేదా సోషల్ యాక్టివిస్టులు చెప్పిన వ్యవహారాలను ఆధారంగా చేసుకుని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి నోటీస్ పంపే అంత దుస్సాహసానికి తెలుగుదేశం పార్టీ ఈ రోజున దుశ్చర్య చేసింది. ఇది చాలా 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 ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదేమాత్రం సహేతుకమైన డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో గొంతుని నిలుమే కార్యక్రమం. మాట్లాడటానికి ఎవ్వరికీ అసలు హక్కు లేదు ఆంధ్రప్రదేశ్లో అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వ్యవహరిస్తున్నట్లుగా, వాళ్ళ పోలీసు వ్యవస్థను నడుపుతున్నట్లుగా అనిపిస్తుంది.